రక్త ప్రవాహానికి సాక్ష్యంగా నిలిచింది దేవరగట్టు. కొండల్లో కొలువయ్యున్న మల్లన్న విగ్రహం తమ సొంతం చేసుకునేందుకు జరిగిన కర్రల సమరంలో రక్తం ఏరులై పారింది. పోటీలో ఉన్న ఇరు వర్గాలు దివిటీలు కర్రలతో విపరీతంగా పోటాపోటీగా కొట్టుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా 12 గంటలకు మాతా మల్లేశ్వర స్వామి ఊరేగింపు అనంతరం స్వామి ప్రతిష్ఠ జరిగింది. అనంతరం బన్నీ ఉత్సవ ఘట్టం మొదలైంది. విగ్రహం పొందేందుకు 2 వర్గాలుగా చీలిన ప్రజలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఉత్సవాలు వీక్షించేందుకు ఆంధ్ర నుంచే కాక కర్ణాటక నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. దేవరగట్టు కర్రల సమరంలో చిన్న పెద్ద తేడా లేకుండా కర్రలతో దాడి చేసుకున్నారు. ఎదురుపడ్డ వారిని వదలకుండా కర్రలతో కొడుతూ ముందుకు దూసుకెళ్లారు. భారీ ఎత్తున విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసిన దివిటీలు చేతపట్టి ఉత్సవంలో పాల్గొన్నారు. తొలి విడత కర్రల సమరంలో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత ఉదయం 6 గంటలకు జరిగిన మలి విడతలో మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక కాగడాలు, దివిటీలను ఒకరిపై ఒకరు విసిరేసుకోవడంతో సుమారు 100 మందికి పైగా స్వల్పంగా గాయపడ్డారు. ఎస్పీ, 2 అడిషనల్ ఎస్పీలు, 5 డీఎస్పీలు, 21 మంది సీఐలు, 70 మంది ఎస్ఐలు, 1100 మంది కానిస్టేబుళ్లు. ఇది దేవరగట్టు కర్రల సమరానికి బందోబస్తును పర్యవేక్షించిన పోలీసుల సంఖ్య. ఇంతమందిని మోహరించి సమరాన్ని నిలువరించేందుకు పోలీసులు ఎంతగా ట్రై చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఉత్సవాల నేపథ్యంలో కర్రలు నిషేధించిన పోలీసులు కొన్నాళ్లుగా దేవరగట్టు పరిసరాల్లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. కానీ ఉత్సవం టైం దగ్గరకొచ్చేసరికి వేల సంఖ్యలో కర్రలు బయటకొచ్చి సీన్ రిపీట్ అయింది. అటు జన విజ్ఞాన వేదిక కూడా ఈ సమరాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తోంది. ఎవరు ఎంతగా నోరు మొత్తుకున్నా దేవరగట్టు మాతా మల్లేశ్వరుడికి మాత్రం రక్తసేవ ఆగడం లేదు.